ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మయూక, ఇక్కడ జరుగుతుంది నీ పెళ్లి. సంతోషంగా ఉండకుండా ఎందుకలా డల్గా ఉన్నావు? మమ్మీ, ఈ పెళ్లి చేసుకోవడం ఈ పెళ్లి ఇప్పుడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకున్న దోషం ప్రకారం ఈ పెళ్లి చేసుకుంటే పృథ్వీ చనిపోతాడు. అలా జరగడానికి వీల్లేదు. పృథ్వీ నేను జీవితాంతం హ్యాపీగా ఉండాలి. అలా ఉండాలంటే ఈ పెళ్లి జరగకూడదు. మయూక, నువ్వు నిజంగా నిజమైన జాబిలి అయ్యుంటే నీకు నచ్చినట్టే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ పెళ్లి మెయిన్ టార్గెటే ఈ ఆస్తి. ఈ పెళ్లి జరక్కముందే నువ్వు జాబిల్లి కాదని తెలిసిపోతే మనకి చిల్లి గవ్వ కూడా మిగలదు. ముందు పెళ్లి జరగని మయూక. అసలే ఆ పున్నమి ఈ పెళ్లిని ఎలా ఆపాలి, నువ్వు జాబిల్లివి కాదని ఎలా బయట పెట్టాలా అని తెగ ట్రై చేస్తుంది. అలా అని నేను ప్రాణంగా ప్రేమించిన పృథ్వీ చనిపోవడానికి వీల్లేదు డాడీ. మీరు మొన్న చేసినట్టు ఏ గొర్రెకో బర్రెకో ఇచ్చి నాకు పెళ్లి చేసేయండి. నాకున్న దోషం పోగొట్టండి ప్లీజ్ డాడీ. నీకేమైనా పిచ్చి పట్టిందా మయూక? నీకున్న దోషం పోగొట్టడానికే కదా మొన్న ఎంతో కష్టపడి గొర్రెతో పెళ్లి ఏర్పాటు చేశాను. నువ్వే నాకిష్టం లేదని చెడగొట్టావు. ఇప్పుడు ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని గొర్రెనో బర్రెనో నేనెక్కడి నుంచి తీసుకురాను? ఇవన్నీ జరిగే పనులు కావు మయూక. అయితే ఈ పెళ్లి కూడా జరగదు డాడీ. మొండిగా ప్రవర్తించకు మయూక. ఇప్పుడు మనకంత టైం లేదు. అవును మయూక, నన్ను ప్రేమించినట్టు మోసం చేశావు. జాబిల్లిలా వచ్చి అందరినీ మోసం చేస్తున్నావు. ఇప్పుడు దోషం ఉందని తెలిసినా పృథ్వీని మోసం చేయాలని చూస్తున్నావు. మీలాంటి వెధవులకి మీ స్టైల్లోనే బుద్ధి చెప్తాను. ఈ వీడియో అడ్డం పెట్టుకుని ఈ ఆస్తిని మీకు దక్కనివ్వను. ఒకవేళ దక్కినా మీ జుట్టు నా చేతిలో ఉంది కాబట్టి సగమాస్తైనా నా సొంతం చేసుకుంటాను. మయూక, ఇప్పుడు నువ్వు పెళ్ళొద్దంటే ఇన్నాళ్ల మన కష్టమంతా వృధా అయిపోతుంది. అందుకే ఈ పెళ్లి చేసుకో. కావాలంటే పెళ్ళవగానే దోష నివారణకు అవసరమైన పూజలు హోమాలు చేయిద్దాం. అవును మయూక, మీ మమ్మీ చెప్పినట్టు చేద్దాం. అంతకు మించి మనకు వేరే దారే లేదు. వైదిక, త్వరగా రెడీ చేయి. కూర్చో కూర్చో. మమ్మీ, తప్పకుండా దోష నివారణ చేయిస్తారు కదా? నీ మీదొట్టు. తెలిసి తెలిసి కూతురు జీవితాన్ని పాడు చేసుకునే అంత పాపాత్ములం కాదు మేము.
అమ్మో అమ్మో నేనంటూనే ఉన్నాను ఇదెంతకైనా దిగజారుతుందని. ఏయ్ రావే. అమ్మా 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 ఇందులో పున్నమి తప్పేం లేదమ్మా. దీని తప్పుందో లేదో అమ్మ దగ్గరే తేల్చుకుంటాను. పెళ్ళి ఆపడానికి అన్ని ప్రయత్నాలు అయిపోయి నీ అందచందాల్ని కూడా పణంగా పెట్టావు అంటే నువ్వు ఈ పెళ్లి జరగనిచ్చేలా లేవు. లక్ష్మి గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? పదా నా మాట వినండి. అమ్మా పదా. అమ్మా అమ్మా రావే. లక్ష్మమ్మ, నేను చెప్పేది రా. వినండి అమ్మా. వదలండమ్మా. అమ్మా, నేను చెప్పేది వినండి. వదలండి. లక్ష్మి, ఏమైంది? పున్నమి, ఏమైంది? ఏమైంది లక్ష్మి? మాట్లాడవే. ఇది చేసిన పనికి ప్రాణం తీయాలి. నేనంత కసాయిదాన్ని కాదు కాబట్టి మీ దగ్గరకు తీసుకొచ్చాను. అయినా పున్నమి ఏం తప్పు చేసిందని అలా మాట్లాడుతున్నారు? అడుగుతున్నారు కదా, చెప్పవే. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా నటిస్తున్నావేంటి? నోరు తెరిచి చెప్పవే. లక్ష్మి గారు, నేనే తప్పు చేయలేదు. లక్ష్మి, లక్ష్మి, జరిగిందేమిటో చెప్పకుండా పున్నమి మీద చేయి చేసుకున్నావేమిటి? కొంచెమైనా బుద్ధుందా నీకు? పచ్చని మండపంలో అందరి ముందు ఆడబిడ్డ మీద చేయి చేసుకుంటావా నువ్వు? పున్నమి ఏం చేసిందో చెప్తే ఈ పచ్చని పందిట్లోనే ప్రాణం తీస్తారు. అమ్మా నేను చెప్పేది వినమ్మా. పృథ్వీ, ఈ మాయలాడి వలలో నువ్వు పడతావేమో, నేను పడను. లక్ష్మి, ఏం జరిగిందని అడుగుతున్నాను. ఈ పచ్చని పందిట్లో ఇంతమంది ఉండగా ఈ వగలాడి నా కొడుకు బెడ్రూమ్లో ఏం చేస్తుందో తెలుసా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.